బయట పొమ్మన్నాడు ఎవడు మిమ్మల్ని. రైట్ అండి, రైట్. మధుసూదన్ గారు, అయితే 1971లా చేసి ఉండాల్సింది, లేదంటే పీస్ టాక్ చేసి ఉండాల్సిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అప్పుడు కూడా కొంతమంది సైనికుల్ని లేదంటే ఉగ్రవాదులను ఎవరు ఇచ్చేసారు 9,000 మందిని బంగ్లాదేశ్ వాళ్ళ కోసం అని కూడా అవి కూడా ఉన్నాయి, అవన్నీ నడుస్తున్నాయి. సో ఏంటి ప్రసంగం ఎలా అనిపించింది అసలు మీకు? మీరు ఒకటి ఆలోచించండి. సరే, నాకు పార్టీలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు అన్న మాట నిజమై ఉంటే 1971 లాగా చేసి ఉండాల్సిందే అని, అప్పుడు వాళ్ళు తీసుకునే చర్యలకు ఉగ్రవాదం మొత్తం పోయి ఉండాల్సింది కదా. ఇప్పుడు దాకా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా అదే ఎందుకు జరిగింది? మొన్న తాజ్ హోటల్ ఇన్సిడెంట్ చెప్తున్నారు. కసబ్ని నిలబెట్టి చూపించి ప్రపంచాన్ని చూపించి ఊరి తీసావు, ఓకే. తర్వాత ఏమైంది? పహల్గాం ఎందుకు వచ్చింది? అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన ఉగ్రవాదం ఆగిపోదు కదా మధుసూదన్ గారు. అంతే కదా, అదే అర్థం చేసుకోవాలి. మరి మీరు అలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అంటే మీరు అలా కాదండి. మీరు అలా యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా రిజల్ట్ ఏం కనిపించలేదు కదా. నేను అనేది అక్కడ రిజల్ట్ కనిపించి ఉండింటే యూ షుడ్ సే ది ఎగ్జాంపుల్. రిజల్ట్ ఏం డిస్కషన్ ఉండదు కదా రిజల్ట్ కనిపించుంటే. అదే మళ్ళీ కాబట్టి ఊరికే పొలిటికల్ గా కామెంట్ చేయడానికి, పొలిటికల్ గా డిబేట్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ సినారియో. కాకపోతే యాజ్ ఎ అనలిస్ట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నిన్న చాలా మంది ఈ దేశ ప్రజలు, మేధావులు చాలా మంది ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ అనగానే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ప్రజల్లో ఇంతవరకు ఉన్నటువంటి తలెత్తినటువంటి అనేక అనుమానాలను ఆయన తన ప్రసంగం ద్వారా నివృత్తి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే బీటింగ్ అరౌండ్ ది బుష్ అంటాం మనం, తెలుగులో శాఖా సంక్రమణం అని అంటాం. అంటే అసలు విషయాన్ని వదిలి మిగిలినంతా మాట్లాడడం. నిన్న అన్ని బాగా పవర్ఫుల్గా మాట్లాడినారు. ఏది అబద్ధం కాదు. పాకిస్తాన్ పైన దాడి చేసింది అబద్ధం కాదు. దేశ ప్రజల్ని ఆయన ఉద్రిక్తపరిచింది లేదా ఉత్తేజపరిచింది తప్పు కాదు. ఆయన సలాం చేసింది తప్పు కాదు. కొన్ని చాలా అద్భుతంగా మాట్లాడారు. ఏది రక్తం నీరు ఒక చోట ప్రవహించదు, ఉగ్రవాదం మళ్ళీ తీవ్రవాదం వాణిజ్యం ఒక చోట ఉండదు. అంటే వాణిజ్యం ఒక చోట ఉంటుందని ఎవరు అన్నారు? దాని అర్థం పాకిస్తాన్ తో ఇకపై మనకి ట్రేడ్ ఉండదు అని అర్థం. మళ్ళీ ఇదే వాణిజ్యాన్ని అడ్డుపెట్టి ట్రంప్ ఏమన్నాడు? వాణిజ్యం అనేది భూతం చూపించేసరికి వీళ్ళిద్దరు అసలు దెబ్బకు దిమ్మ తిరిగి వచ్చి ఇద్దరు నా ముందు కూర్చున్నారు అనే లెక్కలో మాట్లాడినారు కదా. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఈ రెండు దేశాల పంచాయతీ ఆయనకు ఆట వస్తువుగా మారిపోయింది కదా. దాన్ని ఏమనాలి? సో నేను అనేది ఏంటంటే, ఓకే, ఇలాంటి సందర్భంలోనూ మనకేమనిపిస్తుంది, నిక్సన్ను అప్పుడు ఇందిరాగాంధీ అదే ఇప్పుడు చూపిస్తారు. అప్పట్లో ఐరన్ లేడీ నిక్సన్ను ఎలా తిరస్కరించింది ఆమె. సరే, తిరస్కరించడం వల్ల ఏం ఒరిగింది అంటే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు కూడా మోడీని తిరస్కరిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. మోడీ ఇంకోటి సీరియస్ కామెంట్ చూసారా ట్రంప్ చేసింది? ఈ రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం కొనసాగితే అణ్వాయుధ యుద్ధం దాకా పోయింది. ఎవరు తీసుకెళ్లారు? అదే కదా పాకిస్తాన్ ఎప్పుడు చేసే బ్లాక్మెయిల్ చేయొచ్చు, అంతేగాని యుద్ధం జరగలేదు కదా. ఆయన అంత పెద్ద దేశం అయినా, ఆయన అధ్యక్షుడైనా ఎట్లా అనుకుంటాడండి అణ్వాయుధ దాడి జరుగుతుందని? అంత ఈజీనా? ఒకవేళ పాకిస్తాన్ ప్రయోగిస్తే కనుక తిరిగి ఇండియా ప్రయోగిస్తే కనుక పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి, ఇంకా మిగిలింది అణ్వాయుధం మాత్రమే, న్యూక్లియర్ మాత్రమే. సో దాంతో అటాక్ చేస్తారు అని కదా. ఇప్పుడు కూడా కొన్ని విజువల్స్ వస్తున్నాయి. న్యూక్లియర్ మధు గారు దానిపైన అటాక్ జరిగింది, అక్కడ పొగలు కమ్ముతున్నాయి, ఇకపైన వాళ్ళు దాన్ని ప్రయోగించలేరు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేశామని మనం అంటున్నాం, సైనిక స్థావరాలపైన దాడులు చేశామని పాకిస్తాన్ అంటుంది. ఉగ్రవాదులే వాళ్ళకి సైనికులు ఉండొచ్చు కదా. సైనిక స్థావరాలు, భారతదేశపు సైనిక స్థావరాలపైన, ఆర్మీ క్యాంప్స్ పైన కూడా మేము దాడి చేసామని పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. అంటే ఎవరూ తగ్గట్లేదు. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. అవును, వాళ్ళ దగ్గర ఏమీ ఆయుధాలు లేకుండా ఉండింటే కనుక వాళ్ళు ఇంత దాకా యుద్ధం ఎలా తెచ్చేవారు? డ్రోన్లు పంపించింది మొత్తం వాళ్ళే కదా. అసలు మొత్తం డిఫెన్స్ మోడ్లో ఉండి పనిచేసింది మనమే కదా. అఫెన్స్ మోడ్లో ఉన్నది పాకిస్తానే కదా. డిఫెన్స్ మోడ్లో ఉండేది భారతే కదా. ఓకే, భారత్ ఎందుకు డిఫెన్స్ మోడ్లో ఉంది అనడానికి దానికి ఆన్సర్ ఉంది. అంటే ఏంటంటే, మేము ప్రతి దాడి చేస్తామే తప్ప దాడి చేయమని ప్రపంచ దేశానికి చెప్పడానికి. ఎస్, ఇట్స్ ఎ గుడ్ పాలసీ. కానీ వాళ్ళైతే దాడి చేశారు కదా. ఏమీ లేదు, కొత్త వెళ్ళిపోతుంది, ఎక్కడ పోయి పడుతుందో తెలియదు పాకిస్తాన్, దిక్కు దివాణం లేకుండా పోతుంది, వాళ్ళ చేతిలో ఏమీ లేదు అనుకున్న దేశమే ముందుకొచ్చి చేసింది కదా. అంటే
ఇక్కడ మనం అందరం ఆలోచించవలసింది పాకిస్తాన్ అంటే కేవలం పాకిస్తానే కాదు, పాకిస్తాన్ ఈజ్ ఈక్వల్ టు అమెరికా, పాకిస్తాన్ ఈజ్ ఈక్వల్ టు చైనా, పాకిస్తాన్ ఈజ్ ఈక్వల్ టు టర్కీ. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా దాని వెనుక ఉండి నడిపిస్తున్నాయన్న రహస్యం ప్రపంచానికి తెలుసు. ఇది లాగేసుకుని పిల్లవాడు కూడా చెప్తాడు ఈరోజు పాకిస్తాన్ వెనక ఎవరెవరు ఉన్నారు, ఇండియా వెనక ఎవరెవరు ఉన్నారు కూడా చెప్తారు. కాబట్టి పోలరైజ్ అయ్యి యుద్ధం చేసేటువంటి సినారియో ఉన్న చోట ఏ దేశాన్ని కూడా మనం చిన్న పురుగులాగా చూడలేం. సరే, మనకున్న దేశభక్తి గొప్పది కాబట్టి మనం ఆవేశంతో ఏ మాటైనా మాట్లాడచ్చు, తప్పేమి లేదు, మాట్లాడాలి కూడా. ఈ సందర్భంలో కూడా మనం బేరగా మాట్లాడి అవునులే పాకిస్తాన్ వాళ్ళందరూ ఉన్నారు, ట్రంప్ చెప్పాడు కాబట్టి మనం ఏం చేద్దామబ్బా అని అనలేము. నిన్న ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సీజ్ ఫైర్కు కాజెస్ ఏంటి, ఏం ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఒక ఒప్పందం అయితే జరగాలి కదా, కాల్పుల విరమణ ఒప్పందం జరగాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయి, రాజీ చర్చ, అట్లీస్ట్ రాజీ చర్చ ఏం జరిగింది. రాజీ చర్చ జరిగినా కూడా మళ్ళీ వెంటనే కదా అటాక్ జరిగింది. దానికి పాకిస్తాన్ క్లియర్ కట్ గా చెప్పింది కదా, కాల్పుల విరమణను మేము అసలు అంగీకరించలేదు, వాళ్ళు మా పైన దాడి చేశారు, దాడి చేసిన తర్వాత కాల్పుల విరమణ చేద్దామంటే మేము ఎందుకు ఒప్పుకుంటాము, మేము రిటాలియేషన్ చేయాల్సిన పని లేదా, మేము చేశాక మేము ఊరికైపోతాము, అందుకే ఆ రోజు చేశారు తర్వాత ఊరికైపోయారు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ పర్సెప్షన్లోన ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య సామాన్యులకు మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏదో సంథింగ్ దాస్తున్నారు వాళ్ళు. మన దేశంలో ప్రధాని గారికి వాళ్ళందరికీ ఏదో కొంచెం అడ్డు తగులుతోంది, అది అమెరికా నుంచి తగులుతుందా, ఇంకో చోటు నుంచి తగులుతుందా, సమ్ ఆబ్స్టకిల్ ఇస్ దేర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. సరే మధుసూదన్ గారు, ఇది చాలా సెన్సిబుల్ విషయం. అన్ని విషయాలు బయటకు చెప్పాలని డిమాండ్ చేయడం కూడా చాలా తప్పు, చెప్పకూడదు కదా. మరి ఇలాంటి సందర్భంలో దేశం చెయ్యలేదు అని గోల చేసే కంటే దేశం చేస్తుందని నమ్మకం ఉంచి పాజిటివ్ గా మాట్లాడొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని విషయాలు చెప్పలేరు, కనీసం మేము కాల్పుల విరమణ ముందు మేము ఒప్పందాలు చేసుకున్నాం, రెండు దేశాలు చేసుకున్న మాట వాస్తవం, అవన్నీ మీ ముందు బట్టబయలు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమంటున్నారు, మీరు అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు చేసింది ఏంటి, అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు, యుద్ధం వస్తే ఏం చేయాలి ఏంటి ఏం కథ అని. సో కాంగ్రెస్ వాళ్ళు ఏ సన్నాయి నొక్కినప్పుడు బేషరతుగా, ఎందుకంటే వాళ్ళకు పొలిటికల్ గా అనివార్యం అది, ఇది జాతీయ అంశం కదా. జాతీయం పక్కన పెట్టండి, రాజకీయంగా వాళ్ళకి అనివార్యం అది కాదన్నారు కదా, వాళ్ళు అనలేరు కదా. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు, వాళ్ళకి రాజకీయ అనివార్యత లేకుండా ఒప్పుకునే వాళ్ళు మీరు భలేవారే. ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేయట్లేదా ఏం చేస్తున్నారు మోడీ అని, ఇక్కడ అనివార్యత లేదు. ఆల్ పార్టీ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. వాళ్ళు అనేది ఏంటంటే దేశంలో కొన్ని పొలిటికల్ లీడర్స్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మీరు యుద్ధం చేద్దామా ఏంటి ఏం కదా అని అందరిని కలిసి మాట్లాడినప్పుడు, ఒకవేళ కాల్పుల విరమణకు ట్రంపో లేకుంటే పాకిస్తాను ప్రతిపాదించింది అనుకోండి, మీ ఎందుకు మీరు కాకుండా ఒక చిన్నపాటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇలా వాళ్ళు అంటున్నారు మనం ఏం చేద్దాం అని అందరిని ఒప్పించి ఆ నిర్ణయం తీసుకుని ఉండింటే బాగుండేది అని కొంతమంది అభిప్రాయం. మళ్ళీ అది వీలవుతుందా వీలు పడదా, హాట్ లైన్లోనే ఇద్దరు మాట్లాడుకునే టైంలో కొంచెం ఉన్నాను సార్ నేను ఇప్పుడే వస్తాను మా వాళ్ళందరిని అడిగి అని అంటే బాగుంటుందా అనేది లెఫ్ట్ ఓవర్ టు ది కంట్రీ హెడ్స్. కాకపోతే ఏంటంటే ఒకటి ఇంత రప్చర్ కావడానికంటే యుద్ధం జరిగిన మరుక్షణమే, అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ముగిసింది అన్న మరుక్షణమే ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రావడం కారణం అది కూడా నెగటివ్ ట్రోల్స్. నెగటివ్ ట్రోల్స్ అంటే some people they are wantedly waiting to make this issue, they are awaiting. Okay, ఏం చేస్తారో చూద్దాం. కాంగ్రెస్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఓకే అధికారంలో వాళ్ళు ఉన్నారు, మనం సపోర్ట్ ఇచ్చేసాం. ఇప్పుడు కాంగ్రెస్ పోయేది ఏముందండి, సపోర్ట్ ఇవ్వడమే తప్ప. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు, అధికారంలో ఎన్డీఏ కదా. ఓకే మళ్ళీ వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి తీసుకొని తీరాలి. అయితే వాళ్ళు ఏ మాత్రం తప్పు తీసుకున్నా కూడా లెట్ us play the game, ready to troll. ఇప్పుడు నిజంగా దేశభక్తి వీళ్ళందరికీ ఉంటే కనుక ఎవరు కూడా ప్రధాని పైన ట్రోల్ చేయొద్దు, కూర్చోబెట్టి మాట్లాడండి, వెళ్ళండి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడండి. ఏంటి సార్ ఇది మీరు ఇట్లా చేశారు, మరి చాలా మంది చాలా అనుమానాలు ఉన్నాయి, మళ్ళీ మనం మళ్ళీ మాట్లాడుకుంటే కంట్రీ వీక్ అయిపోయిందని ఎదుటివాడు అనుకుంటాడు, కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుందాం. జాతిని ఉద్దేశించి అలా ఇండివిజువల్ గా మాట్లాడలేరు కాబట్టి జాతిని ఉద్దేశించి నేను మాట్లాడారు. జాతిని ఉద్దేశించి మాట్లాడగలరు ఎవరైనా, ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఎవరు మాట్లాడలేరు. రైట్ అండి, రైట్ రైట్. రాజు నేత గారు, ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఏమైనా ఆన్సర్స్ చెప్పగలుగుతారా?